హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, హోలీ సందర్భంగా మన యాప్లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ ఆఫర్స్ ఈరోజు మధ్యాహ్నం 2 PM వరకు అయితే ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. దీనిలో భాగంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది మనం జస్ట్ 199 రూపీస్కి అందిస్తున్నాం. దీంతో మనం ప్రీవియస్ లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది. నూతన అంశాలు కూడా దీనిలో యాడ్ చేయబడతాయి. అండ్ ఇంకా అవే కాకుండా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ కావచ్చు, జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 99 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు టాప్ 50 టాపిక్స్లకి వెళ్ళి ఒక్కొక్క టాపిక్ మీకు వెళ్ళి 20 క్వశ్చన్ చొప్పున మీకు అందించడం జరుగుతుంది. ఇంకా కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ కోర్సెస్ సంబంధించి జస్ట్ 149 రూపీస్కి అందిస్తున్నాం. మధ్యాహ్నం 2 PM తర్వాత వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ఫలితాలు తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి అంటూ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మరోమారు మూల్యాంకనం చేయాల్సిందే. ఉర్దూ మీడియం అభ్యర్థుల మార్కులను బహిర్గతం చేయాలి. మీడియం వారీగా ర్యాంకింగ్ ప్రకటించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. వ్యాపంను మించి గ్రూప్ 1లో స్కామ్ జరిగింది. తెలంగాణ విటల్. టీజీపీఎస్సీ తీరుపై విద్యావంతుల ఫైర్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి కొట్టారని, మూల్యాంకనంలో పెద్ద ఎత్తున లోపాలున్నాయని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించినట్టు చూడవచ్చు. అసలు మూల్యాంకనం చేసిన వారికి ఉన్నటువంటి విద్యా అర్హతలు ఏమిటని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిలదీశారు. సంబంధిత సబ్జెక్టులపై ఏమాత్రం అవగాహన లేనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించారని దుయ్యబట్టారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన విద్యావంతులు అదేవిధంగా గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి మాట్లాడినట్టు ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 2 గ్రూప్ 3లో మాదిరిగా గ్రూప్ 1 ఫలితాల్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. సో తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు తగ్గడం పలు అనుమానాలకు తావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలోని బ్లూ ప్రింట్ను గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేసి మూల్యాంకనం చేసేవారికి ఇచ్చారు. సో దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ అన్నట్లు చూడవచ్చు. అందుకే 100 మంది గ్రూప్ 1 టాపర్లో తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ వ్యాఖ్యానించినట్లు మనం ఈ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించినటువంటి దానిపైన ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇదే న్యూస్ మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే గ్రూప్ పరీక్షల్లో అన్ని అవకతవకలే అంటే ఇక్కడ ఇచ్చారు. ప్రశ్నపత్రాలను దిద్దిన వారు అర్హులేనా? గ్రూప్ 1 GRL ఎందుకు పెట్టలేదు? ప్రభుత్వాన్ని నిలదీసిన విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ. 200కు పైగా సీట్లు అమ్ముకున్నారు అశోక్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో గ్రూప్స్ పరీక్షల్లో మనకు అన్ని అవకతవకలే జరిగాయని విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. మార్చి 10న వచ్చినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ఒక సామాన్య పౌరుడికి చూపించిన తప్పులు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇదే అప్డేట్ మనకు ఇదే రకంగా మనకు ఇంకొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు, మొదటి 100 ర్యాంకుల వారి ప్రశ్నపత్రాలు ప్రజాక్షేత్రంలో పెట్టాలి. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. సో గ్రూప్ 1 పరీక్ష విషయంలో అనేక అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఆరోపించినట్లయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఇది 2017 నోటిఫికేషన్. సో దీనిలో మనకు ఈ ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి కొంతమంది ఒక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఒకవేళ 2017 నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ రాసినట్లయితే అప్పుడు 1369 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఏమో వచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ మనకు ఒక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇది హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఈ లిస్ట్ ఇచ్చామని దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ఐటమ్ చేయండి. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఉంది అండ్ ఆ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే హాల్ టికెట్స్ ఉంటాయి కదా అది కూడా ఉంది. నేను ఆల్రెడీ ఈ 2 PDFsను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. మీరు అక్కడి నుంచి కూడా చూడవచ్చు. ఒకవేళ మీరు ఆ టైంలో కనుక ఎగ్జామ్ రాసినట్లయితే ఒకసారి చెక్ చేసుకొని, ముఖ్యంగా అది ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి లిస్ట్ అది. ఇంకా నెక్స్ట్ కేరళ విద్యా విధానాన్ని అధ్యయనం చేయాలి. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించాలి అంటూ చూడవచ్చు. ఎమ్మెల్సీ
ప్రొఫెసర్ కోదండరాం అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మన కేరళ విద్యా విధానాన్ని అధ్యయనం చేయాలని ఎమ్మెల్సీ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. అండ్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా మంగళవారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ కేరళలో అమలు చేస్తున్న ఉద్యోగాల భర్తీ విధానం బేషుగ్గా ఉందని కితాబిచ్చారు. సో కేరళ సర్కార్ జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించిందని, ఫలితంగా ప్రతి ఏటా ఎంతమంది ఉద్యోగ విరమణ పొందుతారో అంతమందిని తిరిగి నోటిఫికేషన్ల ద్వారా కొత్తగా నియమిస్తారని చెప్పేసి అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఈ ఉద్యోగుల కొరత ఉండదని పేర్కొన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరినట్టు ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకేంటంటే జాబ్ క్యాలెండర్ కూడా చట్టబద్ధత కల్పించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఏ ఇయర్లో వేకెన్సీ వస్తే ఆ ఇయర్లోనే వాటిని భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 3, గ్రూప్ 2లో మహిళా టాపర్ ఒక్కరే అంటూ మనం చూడవచ్చు. సో మనకు గ్రూప్ 3 పరీక్షల్లో మహిళా విభాగంలో డాక్టర్ మనీషా రెడ్డి మహిళా విభాగంలో టాపర్గా నిలిచిందంట. సో మొత్తం 450 మార్కులకు గాను ఆమె 325 మార్కులతోటి 8వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. అయితే ఇది మనకు మహిళల్లో మొదటి ర్యాంక్ అనమాట. ఇక గ్రూప్ 2 ఫలితాల్లో మహిళా విభాగంలో ఆమె టాపర్ కావడం విశేషం. సో మహిళా విభాగంలో చూసుకున్న గ్రూప్ 2లో అండ్ గ్రూప్ 3లో చూసుకున్న ఈమె టాప్ ఉందట. సిడిపిఓ పరీక్షలో సైతం మనీషారెడ్డి స్టేట్ టాపర్గా నిలిచింది. సో గ్రూప్ 1 పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతగా పరీక్షలకు సిద్ధమైనట్లు ఆమె తెలిపారు. సో తన లక్ష్యం ఇక్కడ ఐఏఎస్ ఉద్యోగం సాధించడం అని చెప్పినట్టు చూడవచ్చు. సో ఈ రకంగా చూడండి. సో అంటే ఎటువంటి కోచింగ్ అవసరం లేకుండా కూడా దాదాపుగా అన్ని స్టేట్ లెవెల్ ర్యాంకులు అయితే పొందడం జరిగింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకైతే ఈసారి గ్రూప్ 2, గ్రూప్ 3లో మంచి అవకాశాలు ఉంటాయి. అంటే నెక్స్ట్ టైం కూడా మీకు అదే రకంగా ఉంటాయి. మీరు సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే ఇప్పుడు మీరు దగ్గర 300 ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా మళ్ళీ నెక్స్ట్ కాంపిటీషన్ రేస్లో ఉన్నట్టే. సో మీరు మీ ప్రిపరేషన్ ఎక్కడ ఆపకండి, నోటిఫికేషన్లు వస్తాయి. సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 588 మందికి నియామక పత్రాలు అంటే ఇక్కడ చూడవచ్చు. పిఆర్ఆర్డి శాఖలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్. 19 నియామక పత్రాలు అందించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. 9 ఏళ్లుగా పెండింగ్లోనే రిక్రూట్మెంట్. సర్కార్ నిర్ణయంపై పలువురు హర్షం అంటూ చూడవచ్చు. మనకి ఏదైతే ఈ విధి నిర్వహణలో మరణించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్కు ఈ కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి దానిపైన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కారుణ్య నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి 588 మంది ఉద్యోగార్థులకు నియామక పత్రాలు అందించడానికి రంగం సిద్ధమైనట్లుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు. మీరు రీజనింగ్ను నెగ్లెక్ట్ చేయకండి. గ్రూప్ 2, గ్రూప్ 3 ఆర్ టీజీపీఎస్సీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా రీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మొన్న చాలామంది మార్క్స్ ఎక్కువ చేసింది ఇక్కడనే, అన్నిట్లలో ఈక్వల్ ఉండి పేపర్ 1లోనే వాళ్ళకి ఒక 20 to 30 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. సో దాంతో వాళ్ళకి జాబ్ రావడం, మిగతా వాళ్ళకి జాబ్ రాకపోవడం అనేది ప్రధాన సమస్య కనబడుతుంది. నేను దీనిపైన ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. గ్రూప్ 2, గ్రూప్ 3లో మనం ఎక్కడ మిస్టేక్ చేసాం, ఎక్కడ వాటిని సరి చేసుకుంటే మంచి స్కోర్ చేయవచ్చు అనే దానిపైన కూడా ఒక మంచి వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి హిస్టరీ పైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ వాటికి సంబంధించి ఇక్కడ కొన్ని రీజనింగ్ సంబంధించి రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఇన్స్టా పేజ్ని అయితే కంపల్సరీ ఫాలో కాండి. చాలామంది ఇప్పటికే ఫాలో అవుతున్నారు. ఆల్రెడీ మన ఇన్స్టా పేజీ 5000 ఫాలోవర్స్ అయితే దాటిపోయింది. సో దానిలో నేను రెగ్యులర్గా 1 or 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అంశాలు కావచ్చు, ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా అక్కడ షేర్ చేస్తున్నాను. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పేసి మీరు ఒకసారి ఆ పేజీని అయితే ఫాలో కాండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 2026లో మార్స్ మిషన్ అంటూ చూడవచ్చు. మస్క్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2029లో మానవ సహిత యాత్ర అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2026లో మార్స్ మిషన్ చేపట్టనున్నట్లు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు CEO ఎలన్ మాస్క్ ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ఇయర్ గుర్తుంచుకోవాలి. ఎవరు లేకుంటే మళ్ళీ ఈ మార్స్ మిషన్ ఎవరు ప్రవేశపెడుతున్నారని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. సో CEO ఎలన్ మాస్క్ దీనికి సంబంధించి వెల్లడించారంట. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందినటువంటి ఈ స్టార్షిప్ వ్యోమనౌక వచ్చే ఏడాది చివరిలో అంగారకుడిపైకి దూసుకెళ్లడం ఉంది. ఆ వ్యోమనౌకలో టెస్లా సంస్థ అభివృద్ధి చేసినటువంటి ఈ హ్యూమనాయిడ్ రోబో, అదే దాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే ఆప్టిమమ్ను కూడా దాంతో పంపిస్తున్నట్లు వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మిషన్ ల్యాండింగ్ విజయవంతమైతే మళ్ళీ నెక్స్ట్ 2029లో లేదా 2031లో ఈ మానవ సహిత యాత్ర చేపడతామని ఎలన్ మాస్క్ ప్రకటించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఆ ఇయర్స్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ 100 ఏళ్లు నడిచేటువంటి అణు బ్యాటరీ అంటూ చూడవచ్చు. సముద్రం అంతరిక్ష పరిశోధనలో కీలకం.
ఇక్కడ మనం చూసినట్లయితే 100 ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేసేటువంటి అణు బ్యాటరీని చైనా పరిశోధకులు ఆవిష్కరించారు. సో బలహీనమైనటువంటి రేడియోధార్మిక ఐసోటోప్ కార్బన్ 14 అనే పదార్థంతో దీన్ని తయారు చేసినట్టు చూడవచ్చు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ దేశం అనేది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఏ దేశానికి సంబంధించిన పరిశోధకులు దీన్ని ఆవిష్కరించారని అడగవచ్చు. సో చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, ఇట్లా నేరుగా మనకు దేశాన్ని అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ఉత్తమ ప్లేయర్లుగా హర్మాన్ ప్రీత్, సవిత అంటూ చూడవచ్చు. ఇది మనకు ప్రీవియస్ 2023లో ఒకసారి బిట్ అడిగిండండి. ఈ రకమైనటువంటి బిట్ అడగడం జరిగింది, గుర్తుంచుకోండి. సో భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ సింగ్, మహిళల టీం సీనియర్ గోల్ కీపర్ అయినటువంటి సవితా పూనియాలకు హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ 2024 అవార్డులు అయితే ఇచ్చినట్టు చూడవచ్చు. సో సవిత బెస్ట్ గోల్ కీపర్ కూడా ఎంపికైందంట. సో ఈ ప్లేయర్గా అండ్ గోల్ కీపర్గా కూడా ఎంపిక కావడం జరిగింది. గత ఏడాది జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో జట్టు కాంస్యం గెలవడంలో హర్మాన్ ప్రీత్ కీలక పాత్ర పోషించారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో కొద్దిలో పథకం చేజారించుకున్నటువంటి భారత మహిళల జట్టులో సవిత సభ్యురాలని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. జట్టు కాంసెప్ వరకు వెళ్ళడంతో ఈ గోల్ కీపర్ పాత్ర కీలకం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా ఉత్తమ ప్లేయర్ల అవార్డు ఎవరికి వచ్చింది అనేది గుర్తుంచుకోండి. వాళ్ళ పేర్లు ఇంపార్టెంట్, ఇవి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. సో ఇక ఏఐ ఆధారిత రైల్ టికెట్ అంటే ఇక్కడ చూడవచ్చు. అస్క్ దిశ 2.0 పేరిట చాట్ బాట్ అంటే ఇచ్చారు. సో మనకి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రైల్ టికెట్ పొందేటువంటి వెసులుబాటును మరింత సులభతరం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. తాజాగా మనకు ఈ అస్క్ దిశ 2.0 అంటే దీన్ని డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఎనీ టైమ్ అని చెప్పేసి అంటున్నారంట. సో దీని పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ సేవలను అయితే ప్రవేశపెట్టిందట. సో ఇది మనకు సులభంగా ఈ రైల్ టికెట్ పొందేటువంటి వీళ్ళని అయితే కల్పిస్తుంది. సో ఇక్కడ మనకు ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతారంటే ఇది ఇస్తాడు, ఇది ఎవరు దీన్ని తీసుకొచ్చారు, ఏ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు అంటాడు, ఈ అస్క్ దిశ 2.0 అనేది. సో మనకి ఇది రైల్వేకి సంబంధించినటువంటి ఒక ఏఐ ఆధారిత చాట్ బాట్ అన్నమాట. అది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, నేరుగా అడగవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో మన ఛానల్ ద్వారా మనం ఆఫర్స్ అయితే ఇస్తున్నాం, ఇది హోలీ సందర్భంగా. అవి ఈరోజు మధ్యాహ్నం 2 PM వరకు అయితే ఉంటాయి. వీటిని యూజ్ చేసుకోండి. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముందు యాప్లో నేను కొన్ని ఫ్రీ సెషన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాను, మీకు అవి చాలా యూజ్ ఉంటాయి. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. అండ్ దాంతోపాటుగా మన ఇన్స్టా పేజ్ని అయితే కంపల్సరీ ఫాలో కావండి. నేను ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇన్స్టా పేజ్ ద్వారా అందించబోతున్నాను. అంటే షార్ట్ టైంలో క్విక్ రివిజన్ మెథడ్లో మీకు ఇన్స్టా పేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒక అంశానికి సంబంధించి ఇంపార్టెంట్ ఉంటే నేను అక్కడ టైప్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. మీకు ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే ఆ ఇన్ఫర్మేషన్ మీరు చదువుకునే విధంగా ఇన్స్టా మనకు చాలా యూజ్ అవుతుంది. కనుక మీరు మన ఇన్స్టా పేజ్ని తప్పక ఫాలో కండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ కండి. సో ఇది ఈ రోజుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.